జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి శుభాకాంక్షలు అండి నా చిన్న యూట్యూబ్ ఫ్యామిలీకి. ఇక్కడ మీరు చూస్తున్నది ట్రాఫిక్ జామ్. ఏంటి ఇది కూడా పెద్ద వీడియో తీసి పెట్టేయాలా అంటే, మరి మేము 11th శనివారం నాడు బయలుదేరాం, శివ స్పందన నేను కాకినాడకి. ఇంకా ఓఆర్ఆర్లో ఎగ్జిట్కి ఇంకా 1 కిలోమీటర్ ఉంది అన్నప్పటి నుంచే ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. ఓఆర్ఆర్ నుంచి దిగి అక్కడ ఆ పంతంగి టోల్ గేట్ దాటడానికి మాకు 3 hours పట్టింది. కంప్లీట్లీ చోక బ్లాక్ అయిపోయింది అనమాట. మామూలు ఇది కాదు. వీకెండ్తో పాటు కలిసి పండగలు రావడం వలన ఈసారి చాలా ఎక్కువగా జనం బయలుదేరారు అని టీవీలో అక్కడ కూడా చెప్తూ ఉన్నారు కదా. సో ఇదనమాట, చాలా పేషెన్స్గా కూర్చోవలసి వచ్చింది. సో దాంతో ఏమైందంటే ప్రయాణం మొత్తం కూడా బోరింగ్ అయిపోయింది. మేమైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా చేయలేదండి, ఎందుకంటే ప్రతి చిన్న జాయింట్లో కూడా వందల కొద్ది కార్లు వాళ్ళు సప్లై చేయలేరు అనమాట ఫుడ్. ఆ హోటల్ వాళ్ళు అంత రెడీ ఉండరు కదా. సో ఫైనల్లీ ఎలా అయితే రాత్రికి చేరాం, మధ్యాహ్నం రీచ్ అవ్వాల్సింది. సో మధ్యలో మళ్ళీ మనకి గోదావరి కనబడింది. మేము ఖమ్మం రూట్లోంచి వెళ్ళామండి, ఎందుకంటే విజయవాడ రూట్ అయితే త్రూ అవుట్ రష్ అలాగే ఉంటుంది. సో ఖమ్మం రూట్ అయితే కొంచెం రష్ తక్కువ ఉంటుందని చెప్పి మేము ముందు నుంచే ఖమ్మం రూట్ నుంచి వెళ్ళాలనే ప్లాన్ చేసుకున్నాం. అందువల్ల తర్వాత మాకు కొంచెం ప్రయాణం సాఫీగానే సాగింది అని అనుకోవచ్చు. బట్ మేము సాయంత్రం మధ్యాహ్నం 4 రీచ్ అయిపోవాల్సిన వాళ్ళం రాత్రి 7:30 అయిందండి ఇంటికి వచ్చేటప్పటికి. ఇంకా మా దగ్గర ఏవో లక్కీగా కొన్ని స్నాక్స్ అవి బాగానే మేము స్టాక్ చేసి తీసుకెళ్ళాము. అందువల్ల ఇంకా అవే తింటూ ఉన్నాం. సాయంత్రం మటుకు జస్ట్ రాజమండ్రి అది వచ్చాక అక్కడ ఏడీబీ రోడ్ అని ఉంటుంది, అది పట్టుకోవాలి. అది పట్టుకునే ముందు కొంచెం కాఫీకి ఆగాం. మధ్యలో 2 సార్లు క్యాజువల్గా ఆగినా అక్కడ కాఫీ తీసుకున్నాం. సరే, ఆ ఏడీబీ రోడ్లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అని ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఇక్కడ నుంచి మీరు డైవర్షన్ తీసుకోండి, తీసుకుని కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ ఈ రోడ్డుకే కలుస్తారు అని చెప్పారు. ఆ రోడ్డు ఎంత స్కేరీ అంటే మేము భయపడిపోయామని నేను అనగానే, మొత్తం అడవి మధ్యలో నుంచి ఇలా సన్న రోడ్డు అండి, మనం ఓవర్టేక్ చేయలేము, ఏమీ చేయలేము అనమాట. మా ముందు ఈ లారీ వెళ్తోంది, భారత్ బెంచ్ అది. అదే మాకు ఏదో గైడ్ చేస్తున్న ఫీలింగ్లో అనిపించింది మాకు. త్రూ అవుట్ ఆ లారీ వెనకాలే మేము వెళ్తూ ఉన్నాం అనమాట. మధ్యలో మంటలు కూడా అక్కడక్కడ పెట్టారు, ఏంట్రా బాబు అన్నట్టు అనిపించింది స్కేరీగా. సరే అయిపోయింది. నిన్న సాయంత్రం ఏమో మేము ఇక్కడ ఎస్ఆర్ఎంటీ మాల్ ఉందండి, కాకినాడలో ఒకటే మాల్ ఉంటుంది, దానికి ఉత్తినే సరదాగా అందరం వెళ్ళాం అనమాట. మా వారు, పిల్లలు, నేను అందరం కలిసి. సో అక్కడ ఎలా డెకరేట్ చేశారు ఏంటి అన్నది చిన్న క్లిప్పింగ్ తీశారనమాట మా వారు. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ ఉంటాయి మనకి హైదరాబాద్లో, మాల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. అందుకని అంత డీటెయిల్డ్గా అయితే ఏమీ తీయలేదు. ఏవో వీళ్ళు బెల్ట్లు, షూస్ ఇలాంటివన్నీ ఏవో తీసుకున్నారు. నేను కూడా రిలయన్స్ డిజిటల్కి వెళ్ళేవో కొన్ని టాప్స్ అవి తీసుకున్నాను. నేను స్పందన నిన్న పొద్దున్నే ఇక్కడ కాకినాడ కంకటాలకి వెళ్ళి చాలా డ్రెస్సులే తీసుకున్నాం. అది కమింగ్ వీడియోస్లో నేను హైదరాబాద్ వచ్చాక అవన్నీ మీకు షేర్ చేస్తాను. ఇదిగో ఇక్కడ కూర్చుని ఏవో ఐస్ క్రీమ్లు కొనిపెడితే మావాడు తింటూ కూర్చున్నాం అనమాట. సరే, నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ముగ్గుల్లో పడ్డాము. నిన్న రాత్రి అనమాట ఇవన్నీ ముగ్గులు వేయడానికి. మా దగ్గర ఎక్కువ కలర్స్ అవన్నీ లేవు, నిన్న వెళ్ళి తెచ్చుకున్నాం స్పందన నేను. బట్ మామూలు పిండిలాగా ఉండే రంగులు అమ్ముతున్నారు, కానీ రాతి రంగులు ఉంటాయి చూడండి, ఇలా పోర్ చేస్తే బాగా పడతాయి, మంచి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటుంది దానికి. అవి లేవు, ఇవి మామూలు పిండిలా ఉంటాయి, అవి సరిగ్గా పడవు అనమాట. అందుకని అవి తీసుకోలేదు ఇంకా మేము. సో తినే ఫ్రీ హ్యాండ్ ఏదో ముగ్గులు వేస్తూ ఉంది స్పందన. ఈ ముగ్గు నేను వేశాను, తనేమో గాలిపటాలు అవి వచ్చేటట్టుగా 4 సైడ్లు అలా ఏదో ఒక ముగ్గు వేసింది. ఇదంతా నిన్న పొద్దున్నుంచి నేను మొత్తం కడుక్కుంటూ కూర్చున్నాను. ఈయన ఒక్కరే ఉంటారు కదా, సో అంత బాగా మెయింటెనెన్స్ అయితే ఉండదు. వీధి వైపు అంతా బాగా మట్టిగా ఉందన్నమాట. సో ఇంకా పని మనిషిని చెప్పి బతిమాలి కన్నా మనమే చేసుకోవడం బెస్ట్ అని చెప్పి, వాళ్ళు 4 ఇళ్లలో పనులు చేస్తారు కదా, వాళ్ళకి టైంలు ఉండవు. సో మొత్తం చేటా చీపురు నీళ్లు పట్టుకుని బయలుదేరి 1 గంట నడుము కొంచెం వంచితే అది క్లీన్ అయింది.
సో ఇగో ఇలా గాలిపటాల్లాగా అది ఏదో వేస్తాను. తిను ఫ్రీ హ్యాండ్ ఎక్కువ వేస్తూ ఉంటుంది అనమాట స్పందన. తన మనసుకు తోచినట్టు ఆలోచించి వేసేస్తూ ఉంటుంది. వైట్ ముగ్గు కూడా నిన్న వెళ్ళి తీసుకొచ్చాం. ఇక్కడ జస్ట్ ఆ నావ సుద్దులు ఉంటాయి కదా, అవి ఉంటాయి మా ఇంట్లో. దాంతో పని మనిషి వీధి గుమ్మం కడిగి ముగ్గులేస్తూ ఉంటుంది. ఇదేమో ఇంకొంచెం పైన అరుగులాగా ఉంటుంది అనమాట. దాని మీద ఇప్పుడు ఇక్కడ కొత్తగా నేను చూసింది కలర్ చాక్స్ అమ్ముతున్నారండి. అంటే కలర్ చాక్స్ కొత్త ఉంది, ఎప్పుడు ఉన్నాయి కదా అనుకోవచ్చు. అలా కాకుండా కొంచెం పెద్ద పెద్దవి అనమాట, ఇలా లావుగా ఉన్నాయి. నేను పిక్ తీసి పెడతాను. అవి కూడా అమ్ముతున్నారు. ఒక 10 చాక్స్ ఉంటాయి అన్నమాట, ఒక ప్యాక్లో 50 రూపీస్. సో అవి మనకి జస్ట్ ఆ ముగ్గు మధ్యలో రుద్దేస్తే చాలన్నమాట. ఇంకా కొంచెం పని ఈజీ అవుతుంది. అవి తీసుకున్నాం మేము. ఇక్కడికే కాదు, మామూలుగా మనకి హైదరాబాద్లో కూడా ఉపయోగించుకోవచ్చని. సో ఇక్కడ ఇలాగా భోగి కుండ, 2 అరటి చెట్లు అది అలా వచ్చేటట్టు వేసింది స్పందన. ముగ్గు అయితే తను వేసింది. ఇంకా రంగులు అద్దడం అన్నీ ఇద్దరం కలిపి చేసాం అన్నమాట. రాత్రి 11:30 వరకు ఈ పనులు చేసుకుంటూ కూర్చున్నాం. మా వుల్ఫ్ గడ్ మాతో పాటు, మా వుల్ఫ్ వచ్చాడండి. అంటే మాతో పాటు అంటే నేను, శివ, స్పందనాయ వచ్చాం. 2 రోజుల ముందు మా వారు ఉజ్వలు వుల్ఫ్ని తీసుకుని బయలుదేరారనమాట కార్లో. సో వాడు మాకన్నా ముందు వచ్చాడు. ఇప్పుడు మేము ముగ్గు పెడుతున్నంతసేపు అక్కడే కూర్చుని చూస్తూ ఉన్నాడు అనమాట, ఏం చేస్తున్నావు ఏంటి అన్నది. వాడికి కూడా కొత్త ఇల్లు కదా, ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. మొత్తం పరుగులెట్టి ఆడుకుంటున్నాడు. పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ. మా హైదరాబాద్ ఇంటికన్నా ఇది బాగా పెద్దది. సో వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ కొబ్బరివి చిన్న చిన్న కాయలు ఉంటాయి చూడండి, బుజ్జి బుజ్జి కొబ్బరి పుచ్చులు అంటారు, వాటితోటైతే ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు వాడు. సో ఇదిగో అండి, ఇలా వచ్చిందనమాట ముగ్గు. పొద్దున్నే అప్పుడే వాడు వచ్చి ముగ్గు మధ్యలో కూర్చుని దాన్ని ఎంత చెత్త చేయాలో చేసాడు. లక్కీగా మేము వీడియో రాత్రే తీసుకున్నాం కాబట్టి మీ అందరికీ చూపించడానికైనా అవుతుంది. దానికి ఏం తెలుసు, అది ముగ్గు, ఇక్కడ కూర్చోకూడదు, అది ఇది. దాని ఒళ్ళంతా కూడా అంటుకుంది. దానికి స్నానం చేయించాలి. అందుకని ఇంక ఇప్పుడు ఏం చేసామంటే, యువతలో ఒక రూమ్, దానికి ఒక రూమ్ ఉందండి ఇక్కడ ఈ ఇంట్లో. అదనమాట, దానికి లెవెల్ పెరిగిపోయింది మా ఉల్ఫీ గడిది. మా వారేమో మేము ముగ్గు వేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరూ కుండ పొంగలి ఉన్నది ముగ్గు వేస్తున్నారు, మీరు అది వేస్తున్నారా లేదా, మీకు రాకపోతే బయటకు వెళ్ళి చూసిరండి, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అయ్యో మాకు వచ్చండి, మేము వేస్తాం, దానికి బయటకు వెళ్ళి చూడక్కర్లేదు, ఎవరో వేసింది అని చెప్పి ఇంకా లాభం లేదు, ఈయన ఇంత ఇదిగా అడుగుతున్నారని చెప్పి వేసాం అనమాట. సరే పొద్దున్న యాక్చువల్లీ 5కే లేచి భోగి మంటలు వేసుకోవాలని అనుకున్నాము, కానీ కొంచెం బాగానే అలసిపోయాం అనమాట. అందువల్ల అలాం పెట్టుకున్నా లేవలేకపోయాను, నేనే బాడీ సహకరించలేదు. సరేలే అని చెప్పి 5 బదులు 6కి లేచి కొంచెం బ్రషింగ్ అది అయిపోయాక భోగి మంటలు వేసామన్నమాట. మా నైబర్స్ ఒక అపార్ట్మెంట్ ఉందన్నమాట, బిల్డింగ్, అందులో కూడా మన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు మేము అందరం కలిసి, ఇదిగో వీళ్ళు మేము అందరం కలిసి వేసాం అనమాట. యాక్చువల్లీ ఒక వీధికి ఒక దగ్గరే వేస్తారటండి, వీధి వాళ్ళందరూ అక్కడికే వస్తారట. నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. మా వారు చెప్పారు, ఇలా ఇండివిజువల్గా వేసుకోరు భోగి మంటలు, అలా వేస్తారు అని. సరే వాళ్ళు వేశారు కదా అని మేము కూడా మా ఇంట్లో కొబ్బరి మట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, బాగా కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి కదా, తీసుకెళ్ళి అక్కడే ఇచ్చి అక్కడ వేసుకున్నాం అనమాట. ఇదిగో ఇక్కడ మా ఆపోజిట్ హౌస్ వాళ్ళు మా వీధిలో కొంతమంది వేసిన ముగ్గులు మీకు షేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. చాలా నీట్గా వేశారు కదా. ఇలా ముగ్గులు ఇంకా అలా ఉంటూనే ఉంటాయండి. సిటీలోకి వెళ్తే ఇంకా కనబడుతూనే ఉంటాయి ముగ్గులు, పోటీలు అవన్నీ కూడా అవుతాయి. ఇదిగో ఇంకా ఇక్కడ కొంచెం కలర్ఫుల్ ముగ్గులు కూడా వేశారు. ఇదిగో చెప్పాను కదా కుండ, ఇదైతే పక్కా భోగి రోజు అయితే ఈ ముగ్గు చాలా మంది వేస్తారు. మరి సింబాలిక్గాను చెరుగడలు, కుండలోంచి పాలు పొంగుతున్నట్టు, పైన సూర్యుడు, కింద కట్టెలు, ఇవన్నీ మనం ఎలా అయితే పూర్వకాలం కుండల్లో వండేవారో అది ఇమాజిన్ చేస్తూ, ఇప్పుడంతా మనం గ్యాస్ స్టవ్ల మీద కుక్కర్లో వండుతున్నాం, కానీ ఆ కుండలో వండిన దాని టేస్ట్ ఇప్పుడు రమ్మన్నా రాదు. సో అలా కొన్ని ముగ్గులు తీశాను నేను. ఇదిగోండి, ఇది మేమందరం కలిసి వేసిందనమాట భోగి మంట. ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ మళ్ళీ లోపల నుంచి తీసుకొచ్చి వేస్తూనే ఉన్నారు, ఆరనేయకుండాను. మా హస్బెండ్ను, ఇదిగో మా నేబర్స్ కూడాను, ఎవరికి వాళ్ళు ఎగదోస్తూ కొంచెం ఎంజాయ్ చేసాం. కానీ చాలా వేడిగా ఉంది దాని దగ్గర. ఇదిగో చూసారా మళ్ళీ ఎంత పైకి లేచిందో. అదిగోండి నేను
ఆ రోడ్లో అంతా మాదే అన్నట్టు తిరిగాం పొద్దున్నే కాసేపు. నాకు ఎక్కువ మంది పరిచయం లేరు. నేను అప్పుడప్పుడు వస్తాను ఏదో వారం 10 రోజులు ఉంటాను, మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తుంటాను కదా. సో 2-3 ఇళ్ళ వాళ్ళే పరిచయం అనమాట. సో మేము వస్తే ఎవరా అన్నట్టు చూస్తూ ఉంటారు అందరూ. ఇదిగో ఈ లోపల మా ఉల్ఫీగడ్ కాంపౌండ్ వాల్ నుంచి తొంగి తొంగి చూస్తున్నాడు అనమాట. వీళ్ళని చూసి ఇక్కడ చాలామంది భయపడుతున్నారు, చాలామంది ముద్దు చేస్తున్నారు. 2 రకాలు నడుస్తున్నాయి. ఇదిగో ఇక్కడేమో ఈ ఆవు పిడకలు అమ్ముతున్నారనమాట. మేము ముగ్గులు అవి కొనడానికి వెళ్ళినప్పుడు చూసాము. ఆ దండ అలాగా 40 రూపీస్ అండి. తీసుకొచ్చి వాళ్ళిద్దరిని పట్టుకుని వేయమన్నాను అనమాట. ఒక కపుల్లాగా వేస్తారు మంచిదని చెప్పి. సో ఇది మా భోగి మంటల ప్రహసనం. చాలాసేపే కాలేయి, మంచి ఎండిన కొబ్బరి మట్టలు అవి పెట్టాం కదా. ఇవి ఇంకా కొన్ని ముగ్గులండి, ఇంకో ఇంటి వాళ్ళు వేసినవి. ముందు పెయింట్తో వేసినట్టున్నారు. దానిపైన ఇది ముగ్గుతోటి వేసేటప్పటికి పాపం కొంచెం క్లమ్జీగా వచ్చినట్టు వచ్చాయి. వాళ్ళదే ఇంకో గుమ్మం అనమాట. ఈ గుమ్మంలో చాలా నీట్గా వచ్చాయి. పెయింట్ అదే ముగ్గు వేయడం బాగా వేశారు, కానీ ఇందాక పెయింట్ ఉండేటప్పటికి కొంచెం కలిసిపోయినట్టు అయిపోయి. ఇదేమో మళ్ళీ మేము కొంచెం దూరము ఒక దగ్గరికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళామండి. దూరం అంటే మహా అయితే 1 కిలోమీటర్ ఉంటుందేమో మా ఇంటి నుంచి. అక్కడ రోడ్డు మధ్యలో అనమాట ఇలా ఇంత పెద్ద పెద్ద దుంగలు పెట్టి భోగి మంటలు వేశారు. ఇది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కాకినాడ వాళ్ళకి తెలుస్తుంది, అచ్యుతాపురం గేట్ అంటారు, రైల్వే గేట్ అక్కడ అనమాట. అక్కడ జాబిలి అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మా పిల్లలు ఇక్కడికి వస్తే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో వద్దనేస్తారు. అక్కడ పెసరట్టు ఉప్మా ఇవన్నీ చాలా బాగుంటాయి, ఎస్పెషల్లీ మైసూర్ బోండా ఇవన్నీ. సో అందరం అక్కడికి వెళ్ళాం అనమాట బ్రేక్ఫాస్ట్. వాళ్ళు కంప్లీట్గా హాలిడే మూడ్లో ఉన్నారు మా పిల్లలు. సో ఇంకా నేను కూడా వాళ్ళను ఊరికే పొద్దున్నే స్నానాలు ఇవి అవి అని చెప్పి ఎప్పుడు ప్రతి పండక్కి చేసినట్టుగా చేయలేదు. పోనీలో ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పి ఇక్కడ కూడా పిడకలు అవి వేశారు. అది కాక కొబ్బరికాయ అది కొట్టి అరటిపళ్ళు అవి కూడా నైవేద్యం పెట్టారు అనమాట. చాలా ట్రెడిషనల్గా చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇంతలోకి వీళ్ళు ఇద్దరు వచ్చారండి, ఆ చిన్న బాబుని పట్టుకుని. వాళ్ళు మమ్మల్ని ఫోటో తీయమని అడిగితే వాళ్ళకి తీసి నేను కూడా వీడియోలో షేర్ చేస్తానని చెప్పి పెట్టాను. ఇదిగో చెప్పాను కదా, ఇక్కడ బోండాలు అవన్నీ ఇటు ఆంధ్ర సైడ్ చాలా బాగుంటాయండి ఈ మైసూర్ బోండాలు అవిని. సో అవన్నీ తీసుకుని పెసరట్టు ఉప్మా. ఇగో ఇదేమో ఏదో పేపర్ దోశ ఎంత పెద్దది ఇచ్చాడు చూడండి. ఇంత పెద్దది ఇస్తాడని మాకు తెలీదు, ఆర్డర్ చేశాక ఏం చేయాలో తెలీదు. ఊరినైనా ఇంత ఉందేంటి అనుకున్నాం. షేర్ చేసుకుని తిన్నాళ్ళండి, మేము 4 ఉన్నాం కదా. సో అలా ఏదో నవ్వుకుంటూ కాలక్షేపం చేస్తాం అనమాట. సరే కమింగ్ బ్యాక్ టు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత, ఇది నిన్న రాత్రిదే మళ్ళీని. ఆ ఎల్లో పెయింట్ మా దేవుడి గదిలో వేయాలని నేను ఇంతకుముందు చెప్తూ ఉన్నాను కదా. సో ఆ ఎల్లో పెయింట్ స్పందన ఉంది కదా అని చెప్పి తెప్పించాను. నిన్న వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. నిన్న రాత్రే ఇది వేసేసింది అనమాట. తెల్లారేటప్పటికి ఆరిపోతుంది కదా అని అదేదో ముగ్గు వేద్దామని గీసుకుంది, కొంచెం తేడా వచ్చిందని కొంచెం కరెక్ట్ చేస్తుంది. ఇంకో కరెక్ట్ చేసిన తర్వాత వైట్ పెయింట్ తోటి ఇలా కమలం లాగా వేసింది అనమాట. తిను పెయింటింగ్ అవన్నీ బాగా వచ్చు కాబట్టి, అమ్మ నువ్వు చేస్తావా అంటే, అయ్యో అదంతసేపు నేను వేస్తానులేండి అని అంది. ఇవన్నీ పొద్దున్నుంచి వేస్తూ కూర్చుందనమాట. హోటల్కి వెళ్ళి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన తర్వాత ఇంకా ఈ పనులు చేస్తూ కూర్చున్నాం. ఇవాళ ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడే ఇంకా రెడీ అవుతున్నాము బయటికి వెళ్ళడానికి. ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళు అవి ఉన్నాయి. అది కాక త్రిపుర సుందరి అమ్మవారి గుడికి అయితే నేను వచ్చినప్పుడల్లా తప్పకుండా వెళ్తాను. ఈసారి పిల్లల్ని కూడా తీసుకుని వెళ్దామని చెప్పి, అందులో ఇవాళ ఫస్ట్ పౌర్ణిమ, మన ఈ కొత్త సంవత్సరంలో ఆరుద్ర నక్షత్రం సోమవారం వచ్చాయి కదా, శివుడి నక్షత్రం. మా ఉజ్వల్ది కూడా అదే నక్షత్రం. సో కాకపోయినా వెళ్తాము, అలా కూడా కలిసి వచ్చింది కదా అని చెప్పి సాయంత్రం నుంచి ఇంకా బయలుదేరి ఇవన్నీ పనులు చూసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. తిను చాలా ఆర్టిస్టిక్ అండి. తిను వేసిన కొన్ని పెయింటింగ్స్ అవన్నీ కూడా నేను ఒకసారి మీతో షేర్ చేస్తాను. నేను మర్చిపోయిన ఆ మధ్య ఒకసారి అనుకున్నాను, మళ్ళీ మర్చిపోయిన, అవుట్ ఆఫ్ మైండ్ అయింది. ఒకసారి తప్పకుండా షేర్ చేస్తాను. చాలా బాగా వేస్తుంది. ఈ మధ్య పాపం టైం ఉండట్లేదు. ఇదివరకు టైం ఉంటే కూర్చొని వేసుకుంటూ ఉండేది. ఈ ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత పెద్ద టైం ఉండట్లేదు తనకి. ఇదిగోండి వేసిన తర్వాత ఇలా వచ్చింది. బాగా వేసింది అనిపించింది నాకైతే, చక్కగా వేసింది పిల్ల. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా లేదా? ఏవైనా సజెషన్స్ ఉన్నాయా? ఉంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.